పర్వతాల్లో ఉండేటటువంటి ఎలుగుబంటులను విచిత్రంగా పడతారు. ఎలా పడతారో తెలుసా? ఒక కత్తి తీసుకుంటారు. ఆ కత్తి లోపట మత్తు పదార్థాన్ని పెడతారు. పైనేమో రక్తంలో ముంచుతారు. స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు చూడండి. రక్తంలో ముంచేస్తారు. ఆ కత్తిని ఎండబెడతారు. మళ్ళీ రక్తంలో ముంచుతారు, ఎండబెడతారు. అలా రక్తంతో కూడినటువంటి లేయర్స్ ఆ కత్తికి ఉంటుంది. అదే సమయంలో ఆ కత్తికి వాళ్ళు మత్తును కూడా పోస్తారు, మత్తు మందు కూడా పోస్తారు. అలా మత్తు మందును అందులో కలిపి రక్తములో నింపి ఎండబెట్టి, రక్తంలో నింపి ఎండబెట్టిన కత్తిని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మంచు పర్వతాల్లో ఆ మంచులో దిగబెడతారు. అలా ఎప్పుడైతే ఆ కత్తిని మంచులో వాళ్ళు పాతి పెట్టారో, ఎలుగుబంట్లు ఏం చేస్తాయి అంటే వచ్చి ఎర్రగా కనిపిస్తున్నటువంటి ఆ చాకును చూస్తాయి. ఆ చాకును చూసినప్పుడు వెళ్ళి నాకుతాయి. అలా నాకినప్పుడు ఏ స్మెల్ వస్తుంది చెప్పండి? రక్తం స్మెల్. రక్తం స్మెల్ వచ్చింది కాబట్టి ఆ కత్తి నాకుతుంది. నాకినప్పుడు ఆ రక్తము టేస్ట్ పొందుకున్న ఎలుగుబంటి ఏం చేస్తుందో తెలుసా? ఆ రక్తాన్ని నాకాలి అని చెప్పి మళ్ళా నాకుతుంది. కానీ దయచేసి గమనించండి, వాళ్ళు రక్తాన్ని పూసిన వాళ్ళు ఆ రక్తంతో పాటు మత్తు పదార్థాన్ని కూడా పూశారు. కాబట్టి ఆ ఎలుగుబంటు ఆ కత్తిని నాకుతున్నప్పుడు తనకు తెలియకుండానే తన నాలుక కూడా కట్ అయిపోతుంది. నాలుక కట్ అవుతున్నప్పుడు తన నాలుక నుంచి ఏమొస్తుంది చెప్పండి? రక్తం వస్తుంది. కానీ మత్తు పదార్థము దానికి పూశారు కాబట్టి ఆ మత్తు పదార్థం వల్ల తన నాలుక బండబారిపోతుంది, స్పర్శను కోల్పోతుంది. విచిత్రం ఏమిటయ్యా అంటే ఆ కత్తిని నాకుతున్నప్పుడు రక్తము వచ్చేస్తూ ఉంటుంది. ఈ ఎలుగుబంట అనుకుంటుంది కత్తిలోంచి రక్తం వస్తుందని చెప్పి నాకేస్తా ఉంటుంది. వాస్తవంగా కత్తిలోంచి కాదండి రక్తం వస్తుంది. ఎక్కడి నుంచి? తన నాలుక నుంచే. ఆ విషయం తెలియక ఆ ఎలుగుబంట ఏం చేస్తుందో తెలుసా? తన నాలుకంతా కూడా ముక్కలు చేసేసుకుంటుంది. ఆఖరికి ఆ మత్తు తన శరీరంలో ప్రవేశించేసరికి కుప్పగూలిపోతుంది. సహోదరి దయచేసి గమనించు, సైతాను బహు తెలివైన వాడు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఏదో ఒక ఆకర్షణ నీ ముందు పెడతాడు. ఎర్రని కత్తి కనిపించేసరికి అది రక్తమేమో అని చెప్పి గబగబా వచ్చి చూస్తే రక్తంలాగా ఆయన కనిపించింది, రక్తంలాగా టేస్ట్ ఉంది. ఆహా, రక్తం దొరికింది నాకు అని చెప్పి ఆ కత్తిని అది నాకుతూ ఉన్నప్పుడు తనకు తెలియటం లేదు తన ప్రాణాన్నే అది పోగొట్టుకుంటుందని. ఈరోజు పాపం చేసే ప్రతి ఒక్కడు, పాపానికి బానిసైన ప్రతి ఒక్కడు, పాపాన్ని జుర్రుకుంటున్న ప్రతి ఒక్కడు తనకు తెలియటం లేదు తన జీవితాన్నే తను నాశనం చేసుకుంటున్నాడని. త్రాగుబోతుడు ఆ కాసేపు తాగినప్పుడు మత్తుగా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది. ఆ త్రాగిన తర్వాత జరుగుతుంది ఏమిటి? కిడ్నీస్ పాడవుతున్నాయి, ఊపిరితిత్తులు పాడవుతున్నాయి. ఆ మధ్య ఓ సహోదరి తన భర్తను తీసుకొచ్చింది. మొత్తం ఉబ్బిపోయాడు. నోట్లోంచి మాట రావటల్లా. ఏమిటమ్మానంటే గొంతు క్యాన్సర్ అయ్యా, మొత్తం అంతా తినేసింది. 2 కిడ్నీస్ పాడైపోయినాయి అయ్యా. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి యూరిన్ బయటికి వెళ్ళటం లేదు, శరీరం అంతా పాకేసింది. మనిషి లావు ఉబ్బిపోయి ఉన్నాడండి, నీరు పట్టేసిందండి, నోట్లోంచి మాట రావట్లేదండి. కాసేపు సంతోషం కోసం తాగాడండి. కాసేపు సంతోషం కోసం తాగిన వ్యక్తి ఈరోజు ఇంట్లో ఉన్న వాళ్ళకి నరకం చూపించేస్తున్నాడు. కట్టుకున్న భార్యను ఏడ్పించి పడేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తుంది ఈ మనిషికి అయ్యేటటువంటి మందుల ఖర్చులకు, ఆపరేషన్ ఖర్చులకు? కాసేపు సంతోషం కోసం తాగితే ఆ త్రాగుడు ఏం చేసింది? జీవితాన్ని నాశనం చేసింది. కాసేపు సంతోషం కోసం అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏం చేసింది? ఆ మనిషి మంచం మీదే పడి ఉండే విధంగా చేసింది. కాసేపు అమ్మాయితో తిరగడంలో సంతోషం ఉందని చెప్పి తన జీవితాన్ని అమ్మాయికి అప్పగిస్తే ఏమైంది?
పిచ్చోడిని చేసింది. కాసేపు రక్తాన్ని పీల్చొచ్చు, రక్తాన్ని నాకచ్చు అని చెప్పి తన ఆశ నెరవేర్చుకోవడానికి వెళ్ళిన ఎలుగుబంటి ఏమవుతుంది? ఆఖరికి తన ప్రాణాన్నే కోల్పోతుంది. సహోదరులు దయచేసి గమనించండి. పాపము వల్ల వచ్చే సంతోషము అల్ప కాలం, కాసేపే ఆ సంతోషం, కానీ అది మిగిల్చేటటువంటి విషాదం మాత్రం బహు తీవ్రమైనది అనే విషయము మర్చిపోకండి.